ప్రైజ్ లార్డ్, వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. ఈరోజు యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన 7వ మాటను మనం చూడబోతున్నాం. శిలువలో యేసు ప్రభు పలికిన 7వ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచారు. యేసుక్రీస్తు నుంచి వచ్చిన చివరి నోటిలో నుంచి వచ్చిన చివరి మాట, అంటే ప్రాణం పోయే ముందు, అంటే ఆ మాట పలికి ప్రాణం ఇచ్చింది. ఏంటి ఆ మాట అంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని గొప్ప శబ్దంతో కేకవేసి. యేసుప్రభు వారు శిలువ మీద పలికిన 7 మాటలు మనం గమనించినట్లయితే, మొదటి మాట తండ్రితో మాట్లాడుతున్నాడు. ఎవరి కోసం అంటే అక్కడున్న జనాంగము కోసం. రెండవ మాట శిలువ మీద ఉన్న దొంగతో మాట్లాడుతున్నాడు. మూడవ మాట తన తల్లితోనూ తన శిష్యుడితోనూ మాట్లాడాడు. నాలుగవ మాట అక్కడ బిగ్గరగా కేకవేసి తండ్రితో మొరపెడుతున్నాడు. ఇక 5వ మాట అక్కడున్న వారి కొరకు, అక్కడున్న వారిని చూసి తన జీవితంలో నెరవేర్చవలసిన కార్యాన్ని బట్టి తప్పికొనుచున్నాను అన్నాడు. 6వ మాట తనకు తాను విజయపు కేక అనొచ్చు దాన్ని, ఎందుకంటే సమాప్తమై ఉన్నది. ఆయన ఇవ్వబడిన దాన్ని అంతటిని పూర్తి చేశాను తను చెప్పుకుంటూ తండ్రికి చెప్తూ ఉన్నాడు. ఆ 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన పలుకుతూ ఇది దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ 7 మాటలు ఎవరెవరితో పలికారో విన్నాం. ఎందుకు పలికాడో గడిచిన దినాల్లో చూసాం. అయితే ఈ రోజున 7వ మాటను మనం గమనించినట్లయితే ఇది చివరి మాట. అది అనిపించేటప్పటికీ దాదాపు ఆయన పట్టుకున్న కానించి ఆ మరణపు అంచు వరకు ఆయన 16 గంటలు ఉన్నాడు. 16 గంటల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు. కానీ ఆ ముందు రోజు, గురువారం రోజు పట్టుకున్న దగ్గర నుంచి ఆయన చిత్రహింసలు పెట్టారు, భయంకరంగా కొట్టారు, అవమానించారు, ఉమ్ములూశారు. శరీరం తట్టుకోలేకపోయింది. శిలువ వేయక ముందు వరకే ఆయన శరీరం భయంకరంగా మారిపోయింది, కమిలిపోయి శరీరం ఇది అంటే ఉల్లిపాయ తొక్కలు పైకి లేచినట్లుగా శరీరం అంతా అలా తొక్కలుగా లేచిపోయింది. రక్తం గారుతూ ఉన్నది, భయంకరమైన పరిస్థితి ఉన్నది. అలాంటి సమయంలో ఆయన సిలువ మోయించారు. అది ఆయన మోసిన సిలువ చాలా బరువు కలిగినది. ఆయన అడ్డుకారం మాత్రమే మోసాడని చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అది కేవలం 50 కేజీల బరువుని, అంటే శరీరంలో అప్పటికే భయంకరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి చేత మోయించుకుంటూ వచ్చారు. ఆ మోస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు చాలా చోట్ల పడిపోయారు. తర్వాత ఆయన తీసుకొచ్చి సిలువ వేసినప్పుడు ఆ శరీరం అంతా ఎండ వేడిమికి, ఆ ఎండ పరిస్థితికి తట్టుకోలేక తల అంటే ఆ నిప్పులు, గాయాలు, చేతుల్లో గాయాలు, కాళ్ళల్లో గాయాలు, రక్తం అలా కారిపోతూ ఉంది, స్రవిస్తూ ఉన్నది. ఆ నెత్తి మీద ముళ్ళ బాధ, అసలు ఎండ వేడిమికి అసలు గిలగిల ఆడిపోయి ఉంటాడు యేసయ్య. ఆ బాధ, నిజంగా బాధ ఉంది ఆయనకి. అంటే శారీరక బాధను ఖచ్చితంగా 100% అనుభవిస్తున్నాడు ఆయన. మనకి కొన్నిసార్లు ఈ గుడ్ ఫ్రైడే రోజుల్లో చర్చిలో కూర్చోవాలంటే 9 నుంచి 3 గంటల వరకు ప్రార్థన అంటే అంటారు, ఎంతసేపు ఎందుకండి ప్రార్థన, 9 నుంచి 3 గంటల వరకా? అయ్యో చర్చిలో రేకులండి, అబ్బో అయిపోతాం మనం. యేసు ప్రభువు నీ కొరకు, నా కొరకు కలువరి శిలువలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భయంకరమైన వేడిమిని తట్టుకుంటూ గిలగిలలాడిపోయి శరీరం అంతా రక్తం గారుతూ నిలబడ్డాడండి. కేవలం చర్చిలో కుర్చీలోనో కింద కూర్చోడానికి 9 నుంచి 3 గంటల వరకు, కొన్ని గంటలకు దేవుని సన్నిధిలో గడపడానికి అబ్బా వద్దు. సరే, మనం మాటలకు వెళ్ళిపోదాం. వేరే టాపిక్కి వెళ్ళినప్పుడు క్షమించాలి నన్ను. సరే, వాక్యం లోపలికి వెళ్ళిపోతే, అంటే ఈ మాట పలుకుతున్నప్పుడు ఆయన ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఇక ఫైనల్ వర్డ్, చివరి మాట, ముగింపు మాట. ఆ ముగింపు మాట అద్భుతంగా పలికాడు. ఏంటంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడంటే, నేను చెయ్యవలసినంత చేశాను, నా చేయి నీకు అప్పగించుకున్నా, నన్ను నీకు అప్పగించేసుకున్నా, నన్ను నేను నీకు పూర్తిగా అప్పగించుకున్నా, అయిపోయింది అయ్యా అని కళ్ళు మూసాడండి, మరణించేడండి. కాబట్టి ఈ రోజున మనం తెలుసుకుందాం. గడిచిన దినాల్లో ఒకసారి విన్నట్టున్నాం, ఇప్పుడు 2 సంవత్సరాల క్రితం ఏమో వాక్యం చెప్పినప్పుడు, ఎందుకు దేవుడు యేసుక్రీస్తుని లోకంలోకి పంపించి తన దగ్గరికి మళ్ళీ చేర్చుకున్నాడో అని గడిచిన దినాలు విన్నట్టున్నాం. మరి ఈ రోజైతే ఈ 7వ మాటను బట్టి యేసు ఎందుకు తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడో తెలుసుకుందాం. ఎందుకు దేవునికి తన ఆత్మను అప్పగించాడు అనే దాన్ని తెలుసుకుందాం.
ఎందుకు అప్పగించుకున్నాడు అన్న దానికి ముందుగా ఎలా అప్పగించాడు, ఎలా అప్పగిస్తే దేవుడు స్వీకరిస్తాడో చూద్దాం. మొదటి విషయం, ఎలా నువ్వు అప్పగిస్తే దేవుడు తీసుకుంటాడు అంటే అందరూ అనేస్తారు, నా చేతిని ఆత్మకి అప్పగిస్తున్నాను, నా చేతిని ఆత్మకి అప్పగిస్తున్నాను. ఏస్ అప్పగించు, కానీ అది అంగీకరించబడేలా ఉండాలి కదా. తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నానంటే అది ఆయన అంగీకరించి తీసుకునే దానిలాగా ఉండాలి. అంటే ఎలా ఉండాలి అంగీకరించాలంటే మొదటి పేతురు 2:23 మొదటి పేతురు 2:23 మొదటి విషయం అంటే ఎలా అప్పగిస్తే దేవుడు అంగీకరిస్తాడు. నీ ఆత్మను తండ్రికి దేవుడు అంటున్నాడు కదా, యేసయ్యా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానంటే ఎలా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు అనేది చూద్దాం. మొదటి పేతురు 2:23 ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టుబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. న్యాయవంతుడిగా ఉండి, నీతిమంతుడిగా ఉండి, నీతిమంతుడిగా న్యాయవంతుడిగా బ్రతికి తను దేవునికి అప్పగించుకున్నాడు. ఎప్పుడు నువ్వు నేను మనమందరం కూడా మనుషులుగా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నాను అంటే అనడానికే ఉంది, కానీ అది ఆయన తీసుకునే దానిలాగా ఉండాలి కదా. అండ్ నాకు సీఎం తెలుసు నేను చేయకండి ఇస్తానంటే నువ్వు ఇవ్వచ్చు, కానీ ఆయన ఇవ్వాలి కదా నీకు చేయకండి. అర్థమైందా? నేను సీఎంకి చేయకండి ఇచ్చానండి, నువ్వు ఇవ్వచ్చు. అన్నాను అక్కడ ఎక్కడో టీవీలో చూసి కూడా అది చెయ్యి ఊపుతుంటే నువ్వు కూడా అని అనొచ్చు. అది కాదు, అక్కడ నీకు సీఎం గారు వచ్చి చేయకండి ఇవ్వాలి కదా, చేతిలో చేసి. అది మనందరం జరిగేయచ్చు, తండ్రి నీ చేతికి నా ఆత్మగా అప్పగించుకుంటున్నానని, కానీ ఆయన దాన్ని తీసుకోవాలి కదా. యేసుక్రీస్తు అప్పగించున్నాడంటే ఆయన తీసుకునేటట్లుగా బతికాడు కాబట్టి ఆ మాట అన్నాడు. తీసుకునేలాగా దేవుడు తీసుకునేటట్టుగా ఆయన బతికాడు, న్యాయముగా బ్రతికి. అంటే చూడండి, ఆయన దూషింపబడ్డాడు, బదులు దూషింపలేదు. శ్రమ పెట్టబడ్డాడు, బెదిరించలే. అవ్వనే ఏమిరా నేను దేవుని కుమార్ని చంపేస్తా బై అనలా. చూడండి, శ్రమ పెట్టబడ్డా, బెదిరించలేదు ఆయన. ఇంతమందిని దింపుతా అంతమందిని దింపుతా, దేవదూతలు ఏమనుకున్నారు? ఒక్కడు కన్ను మూసి లేబులు లక్షల మంది చంపేస్తారని దేవదూతలు బోలు మంది దింపుతాను అనలా. ఈరోజు మన క్రైస్తవుల మీదకి ఎవడన్నా ఏదైనా వచ్చిందంటే మా వెనకాల ఎవడున్నాడో తెలుసా, మా ఊర్లో ఎవడున్నాడో తెలుసా, మా ఊళ్ళో ఎవరు వస్తారో తెలుసా. వేసిన పెట్టినా బెదిరించలా, మరి నువ్వు ఎందుకు బెదిరిస్తున్నావు? ఆయన దూషింపబడి బదులు దూషించలా, న్యాయముగా బతికాడండి. ఆయన రాయబడ్డ మాట, న్యాయముగా బ్రతికి తను దేవునికి అప్పగించుకున్నాడు. ఎలా బతికితే దేవుడు నేను అంగీకరిస్తాడంటే న్యాయంగా బతికి. అవతలోడు దూషించాడు కదా, నేను కూడా దూషిస్తా. అవతలోడు కొడితే నేను కూడా కొడతా. అవతలోడు తిడితే నేను కూడా తిడతా. క్రైస్తవ సమాజాన్ని చాలా మంది తప్పుదోవ పెట్టిస్తున్నారు. క్రైస్తవానికి ఎందుకంటే రాజకీయం, చాలా మంది మంచి రాజకీయం చేస్తా బయలుదేరారు. చూసారో లేదో మరి, పాదయాత్రలు అంట, పిశాచ యాత్రలు, దయ్యాపి యాత్రలు, ఇవన్నీ. ఎందుకంటే యేసు ప్రభువు ఆయన వచ్చి రాజు అయ్యి ఉంటే ఆయన వెంట్రుకను కూడా ఎవడో టచ్ చేయడు. ఆయన రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి అయ్యి ఉంటే అయిపోతాడు. ఆయన తలుచుకుంటా అంటే అయిపోతాడు. ఆయన తలుచుకోవడం కాదు, పుట్టడమే రోమా కైసరా ఇంట్లో పుట్టుంటే ఆయన నెక్స్ట్. దేవుడే ఈ లోకానికి వచ్చి తగ్గించుకునే బతికి అంటే ఆయన దూషింపలేదు, శ్రమ పెట్టినప్పటికీ బెదిరించలేదు అవతలోని. కానీ ఈరోజు రాజకీయాల పేరు సరే, ఎందుకు అది వద్దండి, తప్పండి, అది చాలా తప్పండి. ఒకవేళ ఆడు ఎవడో తిరుగుతున్నాడు ఒకటి వెనకాల మీరు తిరక్కండి, చాలా తప్పు, మిస్టేక్ చేస్తారు మీరు. చాలా మంది తగలడ్డారు ఇలాగే. మనం క్రైస్తవులం, మనం చేయకూడదండి. ప్రార్థన చేయాలి, దేవుడు నేర్పింది అదే. ఆయన కొట్టినా కానీ కొట్టించుకున్నాడు, కానీ నువ్వు యేసు ప్రభు నన్ను కొడతావురా అలా అలా న్యాయముగా బతికాడండి. ఆయన చెప్పిన వాక్యం ప్రకారం బతికాడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిమన్నాడు. ఈరోజు క్రైస్తవులకు అనలేదు, రే కొట్టడానికి వచ్చే ముందు నీళ్ళు కొట్టేస్తాడు. మా వెనకాల ఎవరున్నారో తెలుసా? వద్దండి. అంటే ఇందా మనం చూస్తున్నాం రాజకీయ నాయకులు అని. దేవుడు యేసుక్రీస్తే కావాలనుకుంటే రాజు అయ్యేవాడు, చక్రవర్తి అయ్యేవాడు. ఎవడు యేసు ప్రభు వెంటుకొని టచ్ చేయలేకపోయాడు. కానీ మనం చచ్చేటాడు, పాపం వల్ల వచ్చి చేత మనం చంపేది. ఆయన న్యాయముగా బతికి తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడు. మనం కూడా అలా బతికితేనే మన ఆత్మను దేవుడు అంగీకరిస్తాడు. నేను అప్పగించేస్తానండి కాదు, ఆ చివరిలో చూద్దాం.
సరే, ఎలా దేవుడు అప్పగించాడంటే ఆయన అంగీకరించేలా బతికి తన ఆత్మను దేవునికి అప్పగించాడు. సరే, ఇప్పుడు ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించడం వల్ల ఏం జరుగుతుంది? ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు తండ్రికి అంటే, గల్తీలకు 1:4, గల్తీలు రాసిన పత్రిక 1:4 మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. పాపము నుండి విమోచించడం కొరకు దేవుడు తను తాను అప్పగించుకున్నాడు. మన పాపాల నుండి మనం విమోచించడం కొరకు. అంటే ఆయన ఈ లోకానికి వచ్చి శిలువ మరణం ద్వారా మరణించి ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకుంటేనే, తాను అప్పగించుకుంటే ఆ శిలువ మరణానికి అప్పగించుకోవాలి, ఈ లోకంలో పాపుల చేతికి ఆయన అప్పగించుకోవాలి అండి. ఆయన దేవుని కుమారుడై ఉన్నాడండి, ఆయన దేవుడై ఉన్నాడండి. ఆయన తను కొట్టేవాడికి తన ముఖాన్ని ఇచ్చాడు, కొట్టేవాడికి తన వీపునిచ్చాడు. ఆయన గురించి రాయబడిన ప్రతి మాటను నెరవేరుస్తూ ఆయన ముఖము చిగుముఖ రీతిగా చెక్కబడింది. ఆయన చూసి ఉములుచున్నారు, అంటే ఆయన ముఖాన్ని చూడలేకపోయారు అక్కడ ఉన్నవారు. అంటే అంత దారుణంగా రక్తముతో, శరీరం అంతా గాయాలతో అతడు నలగొట్టబడిను. అలా నలగొట్టబడ్డాడండి. పిప్పి మిషన్, చెరుకు మిషన్లో చెరుకు గడ పెడితే పిప్పు అలా అయిపోయింది శరీరం అంతా. మాంసము ఇలా ఏలాడుతుంది కొన్ని చోట్ల ఆయనకి శరీరం మీద. ఆయన తను అప్పగించుకున్నాడు మనుషులకి, సిలువకి. ఎందుకు? ఆఖరి తన ఆత్మను తండ్రికి ఎందుకు అప్పగించుకున్నాడు అంటే మన పాపల నుండి మనం విమోచించడం కొరకే. ఈ ప్రస్తుత అంధకార దుష్టకాల లోకము నుండి మనం రక్షించడం కొరకే, పాపల నుండి మనం విడిపించడం కొరకే. ఎలా విడిపించాడంటే తన మరణం ద్వారా. తను చనిపోయి, మనం చనిపోవాల్సి ఉండగా తను చనిపోయి, యేసుక్రీస్తు చనిపోయి మన పాపాలను తొలగించాడు. మన పాపాలు తొలగించబడి ఆయన తన్ని ఎందుకు అప్పగించుకున్నాడంటే మన పాపాలు విమోచించబడగానికి. ఆయన మరణం ద్వారా మన ప్రతి పాపము కడిగి వేయబడ్డది. ఆయన రక్తం మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తుంది. ఇంకా ఎందుకు ఆయన తను అప్పగించుకున్నాడంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2 ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మనల్ని పరిమళ వాసనగా చేయడానికి, మన పాపాల నుంచి విడిపించి బురదలోంచి తీసి పరిమళ వాసనగా చేయడానికి. అంటే బురదలోంచి తీయబడ్డ మన పాపం, మన బురదలోంచి తీయబడ్డ మనల్ని ఆయన రక్తం చేత శుద్ధీకరించి పరిమళ వాసనగా చేయడానికి. బురద అంటే ఎవరికి నచ్చదండి. అలాంటి దాన్ని మన పువ్వు లాంటి జీవితం చేయబోతున్నాడు. బురద కంపు కొడుతుంది కానీ పువ్వు వాసన వస్తుంది. ఇంతకుముందు బురద లాంటి మన జీవితాన్ని దేవుడు తీసి ఒక మంచి పువ్వులా చేసాడండి. ఆయన రక్తం చేత శుద్ధీకరించి ఆయన పరిమళ వాసనగా మనం ఉండడం కొరకు, మనం పరిమళ వాసనగా మారడం కొరకు ఆయన దేవునికి అర్పణంగాను బలిగాను అర్పగించుకున్నాడు. కలువరి శిలువ మీద జరుగుతుంది ఒక బలియాగం, మనందరి కొరకు బలియాగం. ఎందుకంటే మన పాపాల నుంచి మనల్ని రక్షించి అక్కడితో వదిలేలా, మనల్ని ప్రతిరోజు తన వాక్యం చేత, తన ప్రార్థనల చేత, మనం చేసే ప్రార్థనల చేత, ఆరాధన చేత మనల్ని ప్రతిరోజు షేప్ చేస్తాడు. మంచిగా ఒక ఆకారం వచ్చినట్లుగా, నీ జీవితం నుంచి ఒక సువాసన వెలిసినట్లుగా. ఆయన వాక్యం చదువుతున్నప్పుడు నిజంగా మనల్ని అలా చేయడానికి ఆయన శిలువ మీద మరణించాడు. పాపలను రక్షించిన వదిలేని పోను అనలేదండి. పాపల నుండి రక్షించి బురదలో ఉన్న నిన్ను తీసి ఒక పువ్వుగా మార్చి నిన్ను పుష్పించేలా చేసి నీ జీవితంలో ఇతరులకి పరిమళ వాసనగా ఉండడానికే దేవుడు మనల్ని కొరకు, మనము పరిమళ వాసనగా ఉండడం కొరకు ఆయన తన ఆత్మను తండ్రికి అప్పగించుకొంచున్నాడు. ఇంకో 4వ విషయాన్ని చూద్దాం. 3వ విషయం, మొదటి విషయం, ఎలా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు? నా ఆత్మను అప్పగించుకున్నాడు. ఎలా ఉంటే? న్యాయముగా బతికితేనే. ఎందుకు దేవుడు అప్పగించుకున్నాడంటే మన పాపాల నుంచి మనం విడిపించడం కొరకు, విడిపించిన తర్వాత మనం పరమల సువాసనంగా ఉంచడం కొరకు. ఇక 3వది రోమీయులకు రాసిన పత్రిక 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడికే లేపబడిను. మన అపరాధముల నిమిత్తం అప్పగించబడి నీతిమంతులుగా చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి తన దేవునికి అప్పగించుకున్నాడు. మన అపరాధాలు తొలగించి మనల్ని నీతిమంతులుగా చేయడానికి. నీతిమంతులుగా చేయబడ్డం అనేది అది దేవుడి వల్ల మాత్రమే. ఎందుకంటే ఆయన నీతిమంతుడిగా ఈ లోకంలో బతికాడు. నీతిమంతుడిగా బతికినప్పటికీ మనందరి మీదకి రావాల్సిన శిక్షను ఆయన భరించి మనల్ని నీతిమంతులుగా చేయడానికి ఆయన తన ఆత్మ తండ్రికి అప్పగించుకున్నాడు. మనలో మీరు నీతిమంతులు అంటుంది బైబిల్.
మీరు నీతిమంతులు, క్రీస్తు ద్వారా మీరు నీతిమంతులు, క్రీస్తు రక్తము ద్వారా మనం నీతిమంతులము. మనం ఏమో చేసేసామని కాదండి, 24 గంటలు ప్రార్థన చేస్తాం అది దాని కాదు. క్రీస్తు పెట్టిన బలి యాగాన్ని బట్టి, క్రీస్తు తను అప్పగించుకున్న విధానాన్ని బట్టి ఈరోజు మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. అందుకే శిలువ మీద ఆయన తన ఆత్మను తండ్రికి ఎందుకు అప్పగించుకున్నాడంటే మనలో నీతి రాదండి, ఆ నీతిమంతులుగా చేయడానికి, శుద్ధీకరించి మనల్ని నీతిమంతులుగా ఉంచడానికి, నీతిమంతులుగా బ్రతికించడానికి ఆయన కలువరి శిలువ మీద ప్రాణాన్ని పెట్టే తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నాడు. అయితే మన బాధ్యత ఏంటి? ఎలా దేవునికి అప్పగించుకున్నాడో విన్నాం. ఎలా ఉంటే దేవుడు అంగీకరిస్తాడంటే న్యాయంగా బతికితే దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకు దేవుడికి యేసు తన ఆత్మను అప్పగించుకున్నాడు అంటే మన పాపాల నుంచి విమోచించి, మన పరిమళ సువాసనగా ఉంచి, మనల్ని నీతిమంతులుగా నిలబెట్టడానికి. ఇప్పుడు మన బాధ్యత ఆ 7వ మాట నుంచి నేర్చుకోవాల్సింది 1 పేతురు 4:19 కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు, సత్ప్రవర్తన గలవారి, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించుకొనవలెను. మనం కూడా మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి. మనం కూడా మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలంటే, దేవుడికి అప్పగించుకోవాలంటే నిందా చెప్పే కదా, సీఎంకి నేను సెకండ్ ఇస్తానంటే టీవీలో కనబడినప్పుడు ఇలా చెయ్యి ఎవరికి ఇస్తున్నప్పుడు మనం కూడా చెయ్యి అంటే అయిపోయా, అలాగా చేతిలో చెయ్యేసి సెకండ్ ఇవ్వాలా. అలా అవ్వాలంటే ఇక్కడ చూడండి, తండ్రి నీ ఆత్మకు నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని చెప్పడం కాదు, అలా బతకాలా. నీ ఆత్మను అప్పగించాలంటే నువ్వు పాపం లేకుండా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలా, యేసు రక్తం చేత కడగబడి ఉండాలా. ఇవన్నీ ఉండగలిగితే ఈ మాట నువ్వు పలకగలగాల. పలకడానికి ఏముందో 100 పలకచ్చు, కానీ నువ్వు ఇస్తే దేవుడు తీసుకునే రీతిగా మనం బతకాలా. యేసయ్య అది చూపించాడు నీకు. అంతే, యేసయ్య ఎలా బతకాలో చూపించాడు, ఎలా బతికితే దేవుడు మనల్ని అంగీకరిస్తాడు చూపించాడు. కాబట్టి ఆయన్ని మాదిరిగా తీసుకొని మన జీవితాల్లో మనం కూడా మన ఆత్మల్ని తండ్రికి అప్పగించుకోవాలి. లోకానికి కాదు, లోక పరిస్థితులకు కాదు, తాగుడికి, మద్యపానానికి, లేకపోతే ధూమపానానికి, పిచ్చి పిచ్చి తిరుగులకి, వ్యభిచారాలకు కాదు మనం అప్పగించుకోవాల్సింది మన ఆత్మని. నరకానికి కాదు, సాతానికి కాదు మన ఆత్మను అప్పగించుకోవాల్సింది దేవునికి అప్పగించుకోవాలంటే ఆయన పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి. మనం పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు మన ఆత్మను తీసుకుంటాడు. నువ్వు అప్పగించడం కాదు, ఆయన తీసుకునేలా బతకాలి. లోకంలో ఆయన అంగీకరించేలాగా మనం బతకాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన అంగీకరించేలా బతికి మాట పలికితే అర్థమంది. ఆయన ఇష్టమైన కార్యాలన్నీ చేసి, ఇష్టమైన పనులన్నీ చేసి ప్రభువా నా ఆత్మను అంగీకరించంటే అట్లా ఉండదు. కాబట్టి మనం ఆయన అంగీకరించేలా బతికితే ఖచ్చితంగా దేవుడు మనల్ని పరిపూర్ణంగా అంగీకరిస్తాడు. యేసుక్రీస్తు శిలువ మీద పలికిన 7వ మాట, ముగింపు మాట చెప్పి ఆయన ప్రాణం విడిచాడు, ఆయన సమాప్తం చేశాడు. పూర్తిగా అయిపోయింది. యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు సేవ పరిచయం పూర్తిగా ముగించి తను వచ్చిన పని అంతా తండ్రి నుంచి వచ్చాడు, తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నట్లుగా ఈ లోకంలో మనము కొద్ది కాలం ఉండేవారు. ఈ లోకంలో జీవించేది కొద్ది కాలమే. ఉన్నంతకాలం సుఖంగా బతుకుదాం, సుఖం కాదండి. తర్వాత ఇది ట్రయల్ అవతల సినిమా తర్వాత ఉంది. కాబట్టి దాని కొరకు ఎదురు చూద్దాం. జాగ్రత్తగా మనం కాచుకుని పరిశుద్ధంగా బ్రతికి మనం కూడా ఈ మాట పలికే వారంగా ఉంటాం. దేవుడి వాక్యాన్ని మన జీవితాలు ఫలింపజేయను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరం కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. వందనాలు.